ఎగ్ కర్రీ చేసుకుందామండి. చింత చిగురు, ఎగ్స్, ఆనియన్స్, ఆయిల్ వేసుకున్నాను. ఆనియన్స్ కలుపుకోవాలండి. పసుపు వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు ఎగ్స్ వేసుకుందామండి. 4 ఎగ్స్ వేసుకున్నానండి. మూత పెట్టేసుకుందాం. ఇలా తిప్పి వేసుకున్నాక చింత చిగురు వేసుకోవాలండి. చింత చిగురు వేసుకుంటున్నానండి. కలుపుకుందామండి. కొంచెం సేపు ఉడికాక ఉప్పు కారం అనేది వేసుకుందామండి. రుచికి సరిపడా ఉప్పు, కారం కలుపుకుందామండి. ఇప్పుడు 2-3 మినిట్స్ తర్వాతకి ధనియాల పౌడర్ వేసుకుందాం. ధనియాల పౌడర్ అంతే అండి, చాలా సింపుల్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ NN కుకింగ్ ఛానల్.